హాయ్ అండి, వెల్కమ్ టు దీక్షు నాని లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలోకి ఏమైనా పికిల్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఒక కేజీ చికెన్ తెప్పించానండి. పికిల్ చేసుకుందామని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేజీ చికెన్ని మంచిగా నీట్గా కడుక్కొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోతుంది. చికెన్ అంటే మనం కర్రీ అంటే 1 డేలో అయిపోతుంది కదండి. పికిల్ అంటే మనం 10 to 15 డేస్ అలా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా మంచిగా చేసుకుంటేనే, అందులో ఉన్న వాటర్ లేకుండా డీప్ ఫ్రై చేసుకుంటేనే చికెన్ పచ్చడి అనేది మనకి 15 డేస్, 1 month, 2 months అలా ఉంటుందండి. ఎప్పుడైనా చేసుకున్నా కూడా అలానే చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ముక్కల్ని అతుక్కోకుండా మంచిగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకుంటేనే ముక్క గట్టిగా ఉంటుందండి. పికిల్లో కూడా మంచిగా ఉంటుంది. వాటర్ చూడండి ఎంత వస్తున్నాయో పికిల్ నుంచి. మనం ఫస్ట్ వేసే ముందు ఏముండోలే అనిపిస్తుంది, కానీ అందులో నుంచి చాలా వాటర్ అవుతాయండి. ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయి ముక్క మంచి గట్టి పడేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే చికెన్ పచ్చడి టేస్ట్ ఉంటుంది. లేకపోతే తొందర ఖరాబ్ అయిపోతుందండి. ఈ వర్షాకాలానికి తొందర బూజు అలా వచ్చి తొందర ఖరాబ్ అయిపోతుంది చికెన్ పచ్చడి. ఎప్పుడైనా కూడా చికెన్ పచ్చడి మంచిగా చికెన్ డీప్ ఫ్రై అయితేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. మళ్ళీ అది కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. మనం తింటానే ముక్క ఇంతకంటే ఇంకా ఎక్కువ కావాలండి. ఇప్పుడు అయింది చూడండి ముక్క మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇప్పుడు వచ్చింది ముక్క. అప్పుడు ఇట్లా తీసుకున్నామంటే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందండి. ఇలా అయ్యాక పక్కకు తీసుకోవాలి. తీసుకున్నాక ఇదే ఆయిల్ అండి, మళ్ళీ వేరే ఆయిల్ కూడా వేయడానికి అవసరం లేదు. మనం ఆయిల్ ఎక్కువ మారవడం అంత అవసరం లేదండి. మనం దీంట్లోనే ఆయిల్లోనే మనం పికిల్స్ చికెన్ తీసుకున్న ఆయిల్లోనే దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అండ్ పుదీనా వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగినాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలపాలండి. అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె మొత్తం అయ్యేంత వరకు వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే మనకు ముక్కకి గ్రేవీ అనేది వస్తుందండి. మరి పచ్చడి కూడా మంచిగా ఉంటుంది. పుదీనా వేస్తే కూడా స్మెల్ బాగా వస్తుందండి పచ్చడి. ఎప్పుడైనా చికెన్ పచ్చడి గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్టే మెయిన్ అండి. ఇందులోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి. కేజీ చికెన్ అనుకున్నాం కానీ చూడండి ఎంతో కాలేదండి. మనం కేజీ చికెన్ అనుకుంటాం కానీ అది మనం చేసేసరికి ఎంతో కాదు. కొద్దిగా మనం ఇంట్లో చాలామంది ఉంటే క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కారం మన టేస్ట్ తగ్గట్టు, నేనైతే 5 స్పూన్స్ అలా వేసానండి. మాది కొద్దిగా కారం ఎక్కువ తింటాం మేము, అందుకు 5 స్పూన్స్ వేసామండి. మళ్ళీ అందులోనే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని లాస్ట్కు పచ్చడి రెడీ అండి. ఇందులో లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్, ఇందులో పచ్చడి తొందర ఖరాబ్ కాకుండా ఉండాలంటే నిమ్మరసమే అండి. మీరేం పికిల్స్ పెట్టుకున్నారు అసలు? నిమ్మరసం వేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ అండ్ తొందర ఖరాబ్ కాకుండా బాగుంటుందండి. ఎప్పుడైనా పచ్చడి చేసుకుంటే నిమ్మరసం మెయిన్.